మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యోహాను రాసిన 2వ పత్రిక. ఈ పత్రికలో ఒకే ఒక అధ్యాయము, కేవలం 13 వచనాలు మనం చూస్తాం. ఇది ప్రాముఖ్యముగా ఈ యొక్క పత్రికలో 2 అంశాలని నేను గుర్తిస్తున్నాను. ఒకటి ఏంటంటే సత్యము, రెండవదేమో ప్రేమ. ముగింపుగా అబద్ధ బోధలకు జాగ్రత్తగా ఉండమని కూడా హెచ్చరిక చేశాడు. అయితే అంతకంటే ఎక్కువగా దేవుని పిల్లలు ఏ విధంగా తమ ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగాలో ఈ 2 అంశాలని మనము ధ్యానం చేద్దాం. చూడండి, 3వ వచనంలో సత్యప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు యొద్ద నుండి కృపయు కనికరమును సమాధానము మనకు తోడగును. ఎంత అద్భుతకరమైన మాట. 2 మాటలను కలిపి మాట్లాడుతున్నాడు, సత్య ప్రేమలు. అయితే తన 3వ పత్రికలో కూడా సత్యం గురించి మాట్లాడుతూ, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా నేను విని బహుగా సంతోషిస్తున్నాను అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థన అయినా లేదా తన ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఒక భద్రత, తండ్రి దగ్గర తను చేసే విజ్ఞాపన, యోహాను సువార్త 17:17లో సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయి అంటాడు. ఎంత అది ప్రాముఖ్యమైనదో మనము గ్రహించాలి. ఎందుకంటే అపోస్తులు కూడా అదే ఆశిస్తున్నారు. ఇప్పుడు అపోస్తులు ఏం మాట్లాడుతున్నారు? సత్యములో మీరు కొనసాగాలి, మరి సత్యములోనే కడవరకు నిలిచి ఉండాలి. సత్యము నుండి తొలగిపోయేటువంటి ప్రమాదము ఆ రోజుల్లో కూడా ఉంది కనుక హెచ్చరిక చేస్తూ వచ్చారు. ప్రభువైనా అపోస్తులైనా దేవుని పిల్లలందరూ సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి, ఆ సత్యాన్ని కొనసాగించాలని కోరుతున్నారు. ఎందుకంటే పౌలు తిమోతితో మాట్లాడుతున్నప్పుడు అంటాడు కదా, 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 4వ వచనం, సత్యమునకు చెవి నీయక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును అంటున్నాడు. ఆ రోజుల్లోనే అపోస్తుల ద్వారా అంత శక్తివంతమైనటువంటి కార్యాలు జరుగుతూ సంఘము ప్రబలుతూ సువార్త విస్తరించబడుతున్న దినాల్లో కూడా అసత్యపు బోధలు ఉన్నాయంటే ఎంత ఆశ్చర్యం చూడండి. పౌలు తిమోతికి నేర్పించినటువంటి విధానం ఏంటంటే, సువార్త కొరకు ప్రయాసపడుతూ సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశిస్తూ అదే సమయంలో ఖండించటం, గద్దించటం లేదా బుద్ధి చెప్పడం కూడా ఎంత ప్రాముఖ్యమో తిమోతికి నేర్పిస్తూ వచ్చాడు. ప్రయాసపడి ఆత్మను సంపాదించి సంఘాలు కట్టినటువంటి ఆ రోజుల్లో హితవాక్యమునకు చెవియొగ్గని ఒక గుంపు. ఇక్కడ ఒక మాట మనం మాట్లాడుకోవాలి. ప్రజలు ఈ హితవాక్యానికి చెవి ఇవ్వడం లేదని బోధకులు కాంప్రమైజ్ అవుతున్నారా, లేక ఏ విధము చేతనైనా తమ యొక్క పరిచర్యను కానీ సంఘమును కానీ వృద్ధిలోకి తీసుకురావాలన్న ఆశ కలిగి నియమం ప్రకారం పోరాడకుండా, లేఖనాన్ని ప్రమాణంగా పెట్టుకోకుండా కల్పనా కథలు బోధిస్తున్నటువంటి సేవకులకు ప్రజలు అలవాటు పడిపోయారా? ఏదేమైనా గొప్ప నష్టమే ఆ రోజుల్లో జరుగుతూ వచ్చింది. ఈ అంచె దినాల్లో మరి ఎక్కువగా ఈ నష్టం మనం గమనిస్తున్నాం. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రాముఖ్యంగా దేవుని యొక్క సేవలు కొనసాగుతున్న వారులారా, ఎదుటి సంఘాన్ని మరొక సేవను చూసి ఏ విధము చేతనైనా మనం కూడా వృద్ధిలోకి రావాలన్న ఆశ కలిగి రకరకాల విధి విధానాల్ని చేపట్టాల్సిన అవసరమే లేదు, తొందరపడవలసిన అవసరమే లేదు, నిరాశ కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఎందుకంటే ఆయన సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చిన పరిచర్యను మనం సంపూర్ణం చేసామా లేదా, ఆ కొంచెంలో నేను నమ్మకంగా ఉన్నామో లేదా చూస్తాడు తప్ప, ఆయన ఇవ్వని సేవ మనం జరిగించినా లేదా నియమం ప్రకారం పోరాడకపోయినా బహుమతి పోగొట్టుకునే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే పౌలు అంటాడు, తిమోతి 1వ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో, నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశాలను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధం కలిగి ఉన్నవి. కొందరు అంటే ఈ అతిశయం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇజ్రాయిల్ ఉన్నారు,
ఇక ప్రపంచంలో వారిని మించిన ప్రజలు ఎవరూ లేరన్నది వారి యొక్క ఆలోచన. భౌతికంగా అక్షరార్థంగా ఇట్స్ ఓకే. ప్రభువు బోధిస్తున్న రోజుల్లో కూడా వాళ్ళు ఏమంటున్నారు, మేము అబ్రహాము సంతానము, ఎప్పుడూ అబ్రహాముని జ్ఞాపం చేయడం. మరి ప్రభు అంటున్నాడు, మీరు అబ్రహాము సంతానం అయితే ఇలాగ ఎందుకు ప్రవర్తిస్తారు? అబ్రహాం ఎలాగ విశ్వాసం ఉంచాడో, దేవునికి విధేయుడయ్యాడో, మరి అబ్రహాములాగా మీరు కూడా నీతిని అనుసరించి జీవించాలి కదా. మీరు వంశాన్ని బట్టి లేదా మతాన్ని బట్టి మీరు యూదులమని అబ్రహాం సంతానం అని అనుకుంటున్నారు, కానీ వాస్తవంగా అబ్రహాముకున్నటి విశ్వాసము కానీ ఆ క్రియలు కానీ మీలో లేవు. వాక్యము మీలో లేదు. క్రీస్తుకు మీలో స్థానం లేదు. కొందరు ఈ లోకంలో ఈ కాలంలో కూడా ఈ మితము లేని వంశాన్ని అంటే గొప్ప చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. దీనివల్ల మనకు వచ్చిన ప్రయోజనం ఏమి లేదు. దాన్ని బట్టి మనం గొప్పవారం కాదు. ఇప్పుడు స్త్రీ లేదు, పురుషుడు లేదు, లేదా అన్యుడు లేదు, దాసులు లేదు, అందరూ క్రీస్తు యేసులో ఒకటిగా ఉన్నారు. ఇక రెండో విషయానికి వస్తే సత్య ప్రేమలు అని మాట్లాడుతున్నాడు కనుక ఇక రెండో అంశము ప్రేమ గురించి మనం ఆలోచన చేయాలి. యోహాను భక్తుడు తన పత్రికలో మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 11-12 వచనాలు మీరు చూడండి. మనం ఒకరిని ఒకడు ప్రేమింపవలనని మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధియే తన సహోదరిని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియు నై ఉండెను గనకనే కదా. మనము ఒక పోలిక చూడండి. కయ్యూని వంటి వారం కాకూడదు. దేవుని ప్రేమిస్తూ సహోదరుని ద్వేషించు అని మనం నమ్మకూడదు. ఎందుకంటే ఒకటే నీటి ఊటల్లో నుంచి చేదు నీరు లేదా మంచి నీరు ఉబ్బగదు కదా. ఈ నోటితో మనం దేవుణ్ణి స్తుతిస్తూ, ఇదే నోటితో మనం దేవుణ్ణి స్తుతిస్తూ సహోదరులను శపిస్తున్నాం కదా. ఎలాగ సాధ్యమవుతుంది? దేవుని సంబంధులమైన మనలో ఆయన ప్రేమ ఉంది కదా. ప్రేమించడం కూడా మనకు పోలిక ఎవరు? ఈ ప్రేమించడం కూడా 4వ అధ్యాయము 10-11 వచనాల్లో మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరికొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ప్రేమించే విషయంలో ఒక పారామీటర్స్ ప్రమాణాలు ఏంటి? ఎవరు పోలిక? క్రీస్తే పోలిక. తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించాడు, తన ప్రియకుమారుని పంపాడు. ఈ ప్రియకుమారుడు మనందరినీ ప్రేమించి లోకమును ప్రేమించి అందరి కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. చెప్పాలంటే మనం ఇంకా పాపములో ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు కనుక అందులో మనం ప్రేమను గుర్తుపడుతున్నాం. ఇలాగే తోటి సహోదరులను మనం ప్రేమించబద్ధులమై ఉన్నాం. ప్రేమించడం లేదా ప్రేమించకపోవడం అనేది ఏదో ఆప్షనల్ కాదు. అది నా ఇష్టం, వీళ్ళవుతే సఖ్యమైతే అనడానికి లేదు. ఇట్స్ ఎ కమాండ్మెంట్. ఆయన అంటాడు కదా, ఇదిగో మేము మొదటి నుంచి ఉన్నదే మనం విన్నదే మీకు రాస్తున్నాను, ఇది కొత్త ఆజ్ఞ కాదు. ఒకరిని ఒకడు ప్రేమించాలన్నది ఆజ్ఞ. అయితే ఇటువంటి క్రీస్తు యొక్క ప్రేమలో మనలో ఉంది అనేందుకు నిర్ధారణ కూడా మనం చూడాలి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 5-6 వచనాలు చూడండి. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమయ్యను. ఆయన యందు నిలిచున్న వాడినని చెప్పుకొని వాడు ఆయన ఎలాగో నడుచుకునేను అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. మనము ఏదో గొప్ప ప్రసంగం చేసో, గొప్ప పాట పాడు, గొప్ప సంఘం కట్టు, ఏదో ఒక భౌతికమైన కార్యక్రమాలలోనే మాత్రం కాదు. అంతకు మించి మన ప్రవర్తనలో, పరివర్తనలో క్రీస్తుని మనం చూపించకపోతే, ఇందాక ఆ ప్రేమకు పోలిక మనం చూసాం. ఇప్పుడు ఆ ప్రేమ నిర్ధారణ చేయబడాలి. మనలో అనేకులు ఈ ప్రేమను గుర్తించగలగాలి. నేను మళ్ళీ చెబుతాను, వాక్యము ఎవడు గైకొంటాడో వానిలో దేవుని ప్రేమ పరిపూర్ణం కావాలి. ఆ పరిపూర్ణమైన ప్రేమ ఎలాగ తెలుస్తుంది అంటే, ఆయన ఎలాగ నడుచుకున్నాడో, ఆయన యందు నేను ఉన్నానని చెప్పుకుంటున్న నీవు అలాగ నడిచి దాన్ని రుజువు చేయాలి. ఒక ప్రేమ ద్వారా మాత్రమే క్రీస్తులో, క్రీస్తు ద్వారా తండ్రిలో మనం నిలిచి ఉండే అవకాశం ఉంది. అపోస్తలులు, ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద కాక వేరొక పునాది మీద కట్టకుండా జాగ్రత్త పడండి. భిన్నమైన బోధలను గుర్తించండి, వాటికి దూరంగా ఉండండి. రెండవదిగా, అంతకు మించి ప్రాముఖ్యంగా మరి ముఖ్యంగా క్రీస్తు యొక్క ప్రేమ మనలో కనబడినట్లుగా మనం జాగ్రత్త పడాలి. ప్రభు కూడా అంటున్నాడు, మీరు ఒకరిని ప్రేమించండి, దీన్ని బట్టి మీరు నా శిష్యులు అనబడతారు. డిసైపుల్ ఆఫ్ గాడ్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
సత్యప్రేమలు కలిగి సాగిపోదుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువా, నేను స్తుతిస్తూ నిన్ను మహిమపరుస్తున్నాం. ప్రభువా, సత్యప్రేమలనే మాటను మా ముందుకు మీరు తీసుకుని వచ్చారు. నాయన, సత్యమందు ప్రతిష్ఠ చేయమని మీరు ప్రార్థన చేశారు. అపోస్తులైన మీరైనా తమ పిల్లలు సత్యమును అనుసరించి నడుస్తూ ఉంటే సంతోషిస్తున్నారు. నిజముగా ఈ భయంకరమైనటువంటి దినాల్లో దుర్బోధలు మా వెంట పడుతూ ఉండగా ఎటువంటి లాభము ఆ ధనము వైపు ఆపేక్ష కలిగి మేము త్రొట్టిల్లకుండా సత్యమందు ప్రతిష్ఠ చేయబడి సత్యవాక్యమును అనుసరిస్తూ దుర్బోధకులను గుర్తిస్తూ ఖండించేటువంటి ఆ కృప మాకు దయచేయమని, అంత మాత్రం కాకుండా ప్రేమలో మేము పరిపూర్ణం అవ్వడానికి, ప్రేమించడంలో క్రీస్తు ప్రేమని మాకు పోలికగా ఉండేదానికి, మాలో ఉన్న దేవుని ప్రేమ చూస్తున్న ప్రజలెదుట క్రియల ద్వారా నిర్ధారణ చేయబడినట్లుగా సమస్త పరిశుద్ధులతో కలిసి ప్రేమలో వేరుపారి స్థిరపరచబడే కృపాభాగ్యమే మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్.